ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలు క్రిస్టియన్ మత దేశాలు, క్రైస్తవ్యం పాటిస్తున్న దేశాలు, తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్తారు. మరి పంది, బర్రె, బర్రెగుడ్డు, దున్నపోతులు, ఎద్దులు, బర్రెలు తినే దేశాల నుంచి మనకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అంటే ఫ్యాక్టరీలు, పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం. మరి వాళ్ళు ఏ డిక్లరేషన్ ఇస్తున్నారు? హిందుత్వ డిక్లరేషన్ తీసుకుని మన రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెడుతున్నారా? అంటే పందులు, గొడ్లు తినే దేశాల నుంచి మనకు వచ్చే ప్రతి రూపాయి మీద, ప్రతి ప్రయోజనం మీద మీరు హిందుత్వ డిక్లరేషన్ తీసుకుంటారా? అంటే హిందూ మతం అని చెప్పి మీరు భుజాన్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు కదా. హిందుత్వం ప్రమాదంలో లేదు, ఇస్లాం ప్రమాదంలో లేదు, క్రైస్తవ్యం ప్రమాదంలో లేదు. మతాల పేరు మీద మనిషిని ప్రమాదంలో నెట్టేది మీరే సార్. ఎంతవరకు పద్ధతి చంద్రబాబు నాయుడు గారు? ఇది 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం, ఇది పద్ధతేనా? మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం జనాలు హర్షించారు సార్.